సంతానం మేము స్వామి, నీతో ఏమి ప్రార్థన. నీ సంతానం మేము స్వామి, నీతో ఏమి ప్రార్థన. అడగకుండా ఇస్తూ ఉంటే మళ్ళీ ఎందుకు యాచన, మళ్ళీ ఎందుకు యాచన. నీ సంతానం మేము స్వామి, మీతో ఏమి ప్రార్థన. సృష్టి నాటక రంగం ఇది, పాత్రలే మేము వేస్తున్నాం, పాత్రలే మేము వేస్తున్నాం. జగమంత మా కుటుంబమే ప్రేమతో నింపుచున్నా, ప్రేమతో నింపుచున్నా. కర్మలే పూజ మాకు, సేవయే ఆరాధన, సేవయే ఆరాధన. నీ సంతానం మేము స్వామి, నీతో ఏమి ప్రార్థన. జరిగినదంతా మంచికేలే, జరిగేది మంచికేలే, జరిగేది మంచికేలే, జరగబోయేది మంచేనని ఈ జ్ఞానం మము కడిగెనులే, ఈ జ్ఞానం మము కడిగెనులే. శిల్పి తండ్రి మీరే మాకు, మాకు ఇంకా చింతేలా, మాకు ఇంకా చింతేలా. నీ సంతానం మేము స్వామి, నీతో ఏమి ప్రార్థన. విశ్వనందన వనమవ్వాలి, ప్రేమతో కలిసి మెలగాలి, ప్రేమతో కలిసి మెలగాలి. సర్వ కళ్యాణం జరగాలి, అందరూ ఒక్కటై పోవాలి, అందరూ ఒక్కటై పోవాలి. మనసులో అందరి కొరకు శుభభావన, శుభకామన, భావన శుభకామన. నీ సంతానం మేము స్వామి, నీతో ఏమి ప్రార్థన. నీ సంతానం మేము స్వామి, నీతో ఏమి ప్రార్థన. అడగకుండా ఇస్తూ ఉంటే మళ్ళీ ఎందుకు యాచన, మళ్ళీ ఎందుకు యాచన. నీ సంతానం మేము స్వామి, నీతో ఏమి ప్రార్థన. నీ సంతానం మేము స్వామి, నీతో ఏమి ప్రార్థన.
ఓం శాంతి. మురళి రివైజ్ డేట్ 18/1/2009. 40 సంవత్సరాల అవ్యక్త పాలనకు రిటర్న్. 4 విషయాలు. శుభ చింతకులు అవ్వండి, శుభ చింతన చేయండి, శుభ వృత్తి ద్వారా శుభ వాయుమండలాన్ని తయారు చేయండి, జీరో మరియు హీరో స్మృతిలో ఉండండి. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తన సేవా సాథీలైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఆదిలోని సేవా సాథీలు మరియు వారితో పాటు ఇతరులు కూడా సేవా సాథీలుగా అయ్యి చాలా బాగా సేవను వృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి బాప్ దాదా తన సాథీలను చూసి సంతోషిస్తూ ఉన్నారు. అంతేకాక మనసులో వాహ్ నా విశ్వ పరివర్తన సేవ సాథీలు వాహ్ అనే పాట పాడుతూ ఉన్నారు. ఈరోజు అమృత వేళ నుండి నలువైపులా స్నేహం యొక్క మాలలు బాప్ దాదాకు వేశారు. 3 ప్రకారాల మాలలు ఉన్నాయి. 1 తండ్రి సమానం అవ్వాలనే ఉమంగ ఉత్సాహాల మాలలు. 2 చాలా సమయం నుండి తప్పిపోయి బంధనాలలో బంధింపబడి ఉన్న గోపికల మాలలు. వారి మాలలైతే ఉన్నాయి, కానీ వాటితో పాటు మెరుస్తూ ఉన్న అతి అమూల్యమైన కన్నీటి మాల కూడా ఉన్నది. ఒక్కొక్క కన్నీటి బిందువు ముత్యం వలె మెరుస్తూ ఉంది. కొంతమంది పిల్లల ఫిర్యాదుల మాలలు. ఈరోజు అమృత వేళ నుండి అందరిలో విశేషంగా స్నేహము ఇమిడి ఉన్నట్లు కనిపించింది. బాప్ దాదా విరాట రూపం వలె బాహువుల్ని సాచి పిల్లలందరినీ ఇముడ్చుకున్నారు. ఈరోజు స్నేహంతో పాటు సర్వశక్తులను విల్లుగా ఇచ్చే రోజు కూడా. ఒక బిడ్డ చేతిలో చెయ్యి వేసి జతలో పిల్లలందరికీ మనసాశక్తులను విల్లు చేశారు. బాప్ దాదా చూశారు, చాలామంది పిల్లలు పాండవులు మరియు శక్తులు కూడా గుప్తంగా అంతర్ముఖులుగా అయ్యి పురుషార్థంలో తీవ్ర వేగంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. బయటకి కనిపించరు, కానీ మంచి పురుషార్థులుగా ఉన్నారు. బాప్ దాదా ఈరోజు పిల్లలందరి విశేషమైన రూపాన్ని చూశారు. స్నేహం అనే సబ్జెక్టు అందరి ముఖాలను మెరిపింపచేస్తూ ఉంది. జ్ఞాని ఆత్మలు అయితే అయినారు, కానీ స్నేహం అనే సబ్జెక్టు కూడా అవసరం. ఎందుకంటే స్నేహితులు శ్రమ తక్కువ చేస్తారు మరియు ప్రేమ యొక్క అనుభవంలో సహజంగా ఉంటారు. స్నేహశక్తి ఎటువంటి పర్వతం అంటే పరిస్థితి ఉన్న పర్వతాన్ని కూడా దూది వలె చేసేస్తుంది, పర్వతాన్ని కూడా నీటి వలె తేలికగా చేసేస్తుంది. స్నేహం అనేది ఒక ఛత్రఛాయ వంటిది. ఛత్రఛాయ కారణంగా వారు సదా సహజంగానే సురక్షితంగా ఉంటారు. స్నేహంతో పరమాత్మ లేక భగవంతుణ్ణి కూడా తమ స్నేహితునిగా చేసుకుంటారు. ఖుదా దోస్తుకు ఇది స్మృతి చిహ్నము. భగవంతుణ్ణి స్నేహితునిగా చేసుకొని ఏ సమస్యనైనా స్నేహితుని సంబంధంతో సహజం చేసుకుంటారు. తండ్రిని తమ సాథీగా చేసుకుంటారు. జ్ఞానం అనేది బీజం, కానీ ప్రేమ అనే నీరు బీజం నుండి ప్రాప్తి అనే ఫలాన్ని ఇస్తుంది. కనుక తండ్రి యొక్క ఇలాంటి స్నేహి పిల్లలు తండ్రిని స్మృతి చేయడం శ్రమ అని భావించరు, కానీ తండ్రి మర్చిపోవటం కష్టమని భావిస్తారు. స్నేహితులు ఎప్పుడూ స్నేహాన్ని మర్చిపోరు. హృదయపూర్వక స్నేహంతో నా బాబా అని అన్నారంటే సర్వ ఖజానాల తాళం చెవి లభించేస్తుంది. ఇటువంటి స్నేహితుల ముందర బాప్ దాదా ఇద్దరు కూడా హాజరైపోతారు. స్మృతి అయితే అందరూ చేస్తారు, కానీ కొంతమంది కొంత శ్రమతో చేస్తారు. మరికొంతమంది సదా స్నేహ సాగరంలో లవలీనంగా ఉంటారు. ఆత్మ పరమాత్మలో లీనమైపోతుందని ప్రపంచంలోని వారు అంటారు, కానీ ఆత్మ పరమాత్మ ప్రేమలో లీనమైపోదు, కానీ లవలీనమవుతుంది. ఈరోజు ప్రేమలో లవలీనమయ్యే రోజు. శ్రమ సమాప్తమైపోయి
ప్రేమ రూపంలోకి మారిపోతుంది. బాప్ దాదా పిల్లలందరి రిజల్ట్ కూడా చూశారు. చాలామంది పిల్లలు హోంవర్క్ చేశారు. తండ్రి సమానంగా అవ్వాలనే లక్ష్యాన్ని మాటిమాటికి రివైజ్ కూడా చేసుకున్నారు, రియలైజ్ కూడా చేసుకున్నారు. 75% పిల్లలు రిజల్టు బాగుంది. తండ్రి సమానంగా అవ్వాల్సిందే ఎటువంటి తుఫాన్లు వచ్చినా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది కలియుగపు సమాప్తి సమయం కనుక తుఫాన్లు అయితే వస్తాయి. ఇది పరివర్తన సమయం కదా. కానీ పిల్లలు మీకోసం తుఫాన్లు ఎలాంటివి? తుఫాన్ కాదు, కానీ బహుమతి. ఎందుకంటే బాప్ దాదా యొక్క వరదానం హస్తం పురుషార్థి పిల్లలందరి తలపై ఉంది. ఎవరైతే దృఢ సంకల్పం అంటే దృఢత అనే తాళం చెవిని కార్యంలో ఉపయోగించారో వారు ఇప్పటి రిజల్ట్ అనుసారం సఫలతాన్ని కూడా పొందుకున్నారు. కానీ సదాకాలం కోసం తుఫాన్లను బహుమతిగా చేసుకొని సమస్యకు సమాధాన రూపం ఇచ్చి ముందుకి వెళ్తూ ఉండండి. బాప్ దాదా ఇప్పటి ఫలితం పట్ల సంతోషిస్తూ ఉన్నారు. యోగ తపస్సులో కూడా తయారవ్వాల్సిందే అనే లక్ష్యాన్ని దృఢంగా పెట్టుకోండి. 40 సంవత్సరాల అవ్యక్త పాలన పూర్తి అయింది. మొదట ఏం వస్తుంది ఈ 40 సంవత్సరాలలో? బిందువు అంటే జీరో అనేది నేను హీరో, సత్యమైన హీరో, మహాన్ హీరోను హీరో పాత్రధారిగా అయ్యి ప్రతి కార్యాన్ని హీరో సమానంగా చెయ్యాలనే స్మృతి ఇప్పిస్తుంది. కనుక హీరో అనేవి సదా స్మృతిలో ఉండాలి. ఇకపోతే మిగిలిన 4 విషయాలను జీవితంలో సహజంగా చేయాలి, దృఢతాపూర్వకంగా చేయాలి. చేస్తారా? తయారుగా ఉన్నారా? ఎలాంటి పరీక్ష వచ్చినా 4 విషయాలను మీ జీవితంలో చేయాల్సిందే. పక్కానా? వెనక ఉన్నవారు పక్కాయే కదా. కచ్చాగా ఉన్నవారిని మాయ తినేస్తుంది. కనుక పక్కాగా ఉండండి. మొదటిది శుభచింతకులు. ఎవరిదైనా బలహీనతను చూసినా లేక విన్నా దయాహృదయులుగా శుభచింతకులుగా అయ్యి వారికి సహయోగాన్ని ఇవ్వాల్సిందే. బలహీనతను చూడరాదు, కానీ సహయోగాన్ని ఇవ్వాల్సిందే. ఇలాంటి వారినే శుభచింతకులని అంటారు. పక్కాగా ఉంటారు కదా. ఆధారం ఇచ్చే దాతలుగా దయాహృదయులుగా అయ్యి సహయోగం ఇవ్వండి. వారిని దూరం చేయటం లేక అసహించుకోవటం చేయకండి. క్షమించండి. పరవశమై ఉన్నవారిని ఎప్పుడూ అసహించుకోరు. వారికి ఆధారం ఇవ్వటం జరుగుతుంది. రెండవది శుభచింతన. ఈ రోజుల్లో బాప్ దాదా చూస్తూ ఉన్నారు. చాలామంది పిల్లలు అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాలు చాలా చేస్తూ ఉన్నారు. దీనివల్ల జమ చేసుకున్న శక్తులు వ్యర్థంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. కనుక శుభచింతన కోసం ఏదో ఒక మీ స్వమానం యొక్క టైటిల్ని మనస్సుకు హోంవర్క్గా ఇవ్వండి. మనస్సు యొక్క దినచర్యను తయారు చేసుకోండి. కర్మల కోసమైతే దినచర్యను తయారు చేసుకుంటారు, కానీ మనస్సు కోసం దినచర్యను తయారు చేసుకోండి. అమృత వేళ బాబా మిలనం చేసిన తర్వాత మనస్సుకు ఏదో ఒక స్వమానాన్ని ఇవ్వండి. రోజంతటిలో 12-13 సార్లు మీ అందరికీ సమయం లభిస్తుంది. అప్పుడు రియలైజ్ కూడా చేసుకోండి, రివైజ్ కూడా చేసుకోండి. అప్పుడు మనస్సు బిజీగా ఉన్నందున వ్యర్థ సంకల్పాల సమయం పోదు, శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి సమయం సంగమయుగం. ఏదైతే ఆనందయుగమో ఆ ఆనందంలో ఉంటారు. రెండవది శుభచింతన గురించి వినిపించాము.
చెక్ చేసుకోండి, చేంజ్ చేసుకోండి. మూడవది శుభవృత్తి. అశుభ వృత్తి వాయుమండలంలో కూడా అశుద్ధతను వ్యాపింపచేస్తుంది. కాబట్టి శుభ వృత్తిని ఉంచుకోండి. నాలుగవది, ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను తీసుకోవాలి. నాకు నా పని ముఖ్యమైనది, ఇతరులను చూడరాదు. శుభ వాయుమండలాన్ని తయారు చేయటమే నా పని. ఎప్పుడైనా వాయుమండలంలో దుర్వాసన ఉంటే ఏం చేస్తారు? సువాసనను వ్యాపింపచేస్తారు కదా. దుర్వాసనను సహించలేరు కనుక సువాసనను వెదజల్లే ఏదో ఒక సాధనాన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా సాధారణ వాయుమండలం లేక అశుభ వాయుమండలాన్ని పరివర్తన చేయాల్సిందే. చిన్నవారు కానీ కొత్తవారు కానీ అందరికీ బాధ్యత ఉన్నది. శుభ వాయుమండలాన్ని తయారు చేయాల్సిందే. దృఢ సంకల్పం చేయండి. ఈ ప్రతిజ్ఞ ప్రత్యక్షతను చేస్తుంది. మీరు ప్రతిజ్ఞ చేస్తారు, బాబా సంతోషిస్తారు. కానీ ప్రతిజ్ఞలో అప్పుడప్పుడు దృఢత ఉండదు. కాబట్టి ఏ సఫలతను కోరుకుంటారో, ఎంత కోరుకుంటారో అంత సఫలత లభించదు. పూర్తి విశ్వం యొక్క, ప్రకృతి యొక్క, ఆత్మలలో బ్రాహ్మణ ఆత్మలు కూడా వచ్చేస్తారు. ప్రతి ఒక్కరూ దృఢత ద్వారా సేవా స్థానంలో ఇలాంటి వాయుమండలాన్ని తయారు చేయండి. దీనికోసం కొంత త్యాగం చేయవలసి వచ్చినా చేయండి. అంతేకాని వీరు త్యాగం చేస్తే నేను చేస్తాను, వీరు పద్ధతి బాగుంటే నేను చేస్తాను అని అనుకోకండి. నేను చేయాల్సిందే అని భావించండి. విశ్వ పరివర్తకులు అనే సమానం ఉంది కదా. అందరూ విశ్వ పరివర్తకులే కదా. చేతులు ఎత్తండి, మంచిది. విశ్వ పరివర్తకులేనా? బాప్ దాదా ఇదే చూడాలనుకుంటున్నారు. వాయుమండలం ఉంది మరియు ఉంటుంది కూడా. కానీ ఈ సంవత్సరంలో బాప్ దాదా చిన్న లేక పెద్ద సేవా కేంద్రాలకు చక్కర వేసినప్పుడు ఎలాంటి వాయుమండలం ఉండాలి? ఎలాగైతే ఈరోజు స్నేహము మరియు శక్తి యొక్క వాయుమండలం ఉందో, అలాగే గ్రామంలో ఉన్న సేవా కేంద్రాలు మరియు పెద్ద సేవా కేంద్రాలు అన్నిటి వాయుమండలం చైతన్య మందిరం వలె ఉండాలి. నెగిటివ్ని పాజిటివ్లోకి చేయటంలో మొదట నేనే అని భావించండి. ఇందులో మొదట మీరు కాదు, మొదట నేను. ఎందుకంటే బాప్ దాదా అడ్వాన్స్ పార్టీ. అంతేకాక ఈ రోజుల్లో ప్రకృతి కూడా ఎదురు చూస్తుంది. మీరు ఏర్పాట్లు చేసేవారు, మీరు ఎదురు చూడరాదు, మీరు ఏర్పాట్లు చేయాలి. ఈ రోజుల్లో నలువైపులా భయం వ్యాపించి ఉంది. ప్రపంచంలో అందరి మనసుల్లో రేపు ఏమవుతుంది అనే సంకల్పం ఉంది. రేపు ఏమవుతుందో మీకు తెలుసు కనుక పరివర్తన చేయటంలో నేను నిమిత్తమవుతాను అనే సంకల్పం ఎవరు చేస్తారు? ఇందులో చేతులెత్తండి. చెయ్యాల్సి వస్తుంది, మారాల్సి వస్తుంది, రక్షకులుగా అవ్వాల్సి వస్తుంది, కొంత వదలాల్సి వస్తుంది మరియు ప్రేమను తీసుకోవాల్సి వస్తుంది. మనస్సు యొక్క చేతిని ఎత్తారా లేక స్థూలమైన చేతిని ఎత్తారా? ఎందుకంటే మనస్సు మారితే విశ్వం మారుతుంది. ఈ సంవత్సరంలో ఏ స్లోగన్ ఉంటుంది? నో ప్రాబ్లం. మనస్సులో విజయం అనే జెండా ఎగురుతుంది. అందరూ సంతోషంగా నాట్యం చేస్తారు. ప్రతి సమయము సంతోషం అనే నాట్యం చేస్తారు. మీరు దాతా యొక్క పిల్లలు కానుక ఎవరొచ్చినా ఏమొచ్చినా నో ప్రాబ్లం. సెకండ్లో దృఢ సంకల్పం, దాతా యొక్క సంకల్పం ఒక లిఫ్ట్ వలె అయిపోతుంది. మరియు సెకండ్లో పరంధామము, సూక్ష్మవతనము, స్థూల సాకారవతనంలోని మధువనము ఎక్కడికి కావాలంటే అక్కడికి శ్రమ లేకుండా సెకండులో చేరుకునేస్తారు. మీ వద్దకు ఎవరొచ్చినా వారిని ఖాళీ చేతులతో పంపొద్దు. మీ ముఖము ద్వారా, నడవడిక ద్వారా, నోటి ద్వారా ఏదో ఒక గుణం యొక్క బహుమతి లేకుండా పంపొద్దు.
ఈ సంవత్సరం ప్రతి నెల యొక్క ఫలితాన్ని మీ వద్ద కూడా ఉంచకనుండి మీ టీచర్ ద్వారా ఓకే కార్డును యజ్ఞానికి పంపించండి. పెద్ద ఉత్తరం వద్దు, ఓకే అనే కార్డు చాలు పంపించండి. ఇప్పుడు ఏవైతే 4 విషయాల గురించి, అంతేకాక 5వదైన జీరో మరియు హీరో గురించి వినిపించాము, ఈ విషయాలను మననం చేస్తూ మగ్నావస్థలో ఉండేటటువంటి బ్రాహ్మణ నుండి ఫరిస్తాలుగా తయారయ్యే ఆత్మలకు దేవతగా అవ్వడమైతే మీ జనం సిద్ధ అధికారం, ఫరిస్తా నుండి దేవతగా తప్పకుండా అవుతారు. కనుక స్నేహంలో సదా లవలీనంగా ఉండేటటువంటి వారికి, సదా దృఢ సంకల్పమనే తాళం చెవిని మనస్సులో, బుద్ధిలో, స్మృతిలో ఉంచుకునే వారికి ఈ తాళం చెవి కోసమే మాయ చాలా చక్కర వేస్తుంది. కనుక మనస్సు, బుద్ధి ద్వారా సదా సమర్థంగా ఉండే నలువైపులా ఉన్న పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము. సూక్ష్మ సంకల్పాల బంధనం నుండి కూడా ముక్తులై ఉన్నతమైన స్థితిని అనుభవం చేసే నిర్బంధన భవ. పిల్లలు ఎంత నిర్బంధనులుగా ఉంటారో అంత ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉండగలరు. కనుక మనసా, వాచ, కర్మణాలో సూక్ష్మంగా కూడా ఏ దారము తగులుకొని లేదు కదా, చెక్ చేసుకోండి. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తు రాకూడదు. తమ దేహం గుర్తొచ్చినా కూడా దేహంతో పాటు దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, దేహ ప్రపంచము అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తాయి. నేను నిర్బంధన ఆత్మను. ఈ వరదానము స్మృతిలో ఉంచుకొని మొత్తం ప్రపంచాన్ని మాయా యొక్క వల నుండి ముక్తంగా చేసే సేవ చేయండి. స్లోగన్. ఆత్మాభిమాని స్థితి ద్వారా తనువు మరియు మనస్సు యొక్క అలజడిని సమాప్తం చేసేవారే అచంచలంగా ఉంటారు. అవ్యక్త సూచన. సమస్యల పని రావటం, నిశ్చయ బుద్ధి కల ఆత్మల పని సమాధాన స్వరూపం ద్వారా సమస్యను పరివర్తన చేయటం. ఎందుకు? బ్రాహ్మణ ఆత్మలైన మీరు ప్రతి ఒక్కరూ బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే మేము మాయా జీత్గా అయ్యేవారము అని మాయతో ఛాలెంజ్ చేశారు. సమస్య స్వరూపం అంటేనే మాయా యొక్క స్వరూపము. మీరు ఛాలెంజ్ చేశారు కనుక మాయ అయితే తప్పకుండా ఎదుర్కొంటుంది. కానీ మీరు దానిని నిశ్చయ బుద్ధి విజయీ స్వరూపం ద్వారా నథింగ్ న్యూ అని భావించి దాటుకుంటే చింతలేని చక్రవర్తిగా ఉంటారు. అచ్చా. ఓం శాంతి. బాబా స్నేహంలో మనమే లవలీనమే. బాబా స్నేహంలో మనమే లవలీనమే. బాబా హృదయ సింహాసనాధికారులమే. స్నేహితుని స్నేహం ఎంతో విశేషమే. స్నేహితుని మరచిపోలేములే. బాబా స్నేహంలో మనమే లవలీనమే. బాబా స్నేహంలో మనమే లవలీనమే.
పంచే జ్ఞానమే బీజం ప్రేమయే జలం ప్రేమతో నిండే జీవితమే బాబా స్నేహంలో మనమే లవలీనమే బాబా స్నేహంలో మనమే లవలీనమే నా బాబాని హృదయం పలికే సర్వ ఖజానాల ద్వారం తెరిచే భగవంతునితో మన స్నేహమే సమస్యలన్నీ సమాధానమయ్యే బాబా సమానం అవ్వాలి మనమే తుఫానులతో భయమే లేదులే వరదాత హస్తమే మనపైనే తుఫానులన్నీ కానుకలయ్యే మనమే దృఢతతో ముందుకు సాగే సఫలతయే మనకే లభించే శ్రమయే ప్రేమగా మారెనులే బాబా ప్రేమలో జీవించలే బాబా స్నేహంలో మనమే లవలీనమే బాబా స్నేహంలో మనమే లవలీనమే శుభ చింతకులై చింతన చేసే శుభ వృత్తియే వ్యాపింపచేసే బలహీనులకే సహయోగమిచ్చే పరవశాత్మల కాదారమయ్యే దుఃఖముతో నిండే ఈ ప్రపంచమే నలువైపులా భయమే వ్యాపించే విశ్వ పరివర్తన అయ్యే ప్రతిజ్ఞనే చెయ్యాలి పుడే మనమందరమే సేవా స్థానాన్నే మనమే చెయ్యాలి చైతన్య మందిరమేలే ఈ ద్వారములో ఎవరైనా ఖజానాలనే పొందేలే దానమే చేయగా గ్రహణమే దూరమే గుణశక్తుల కానుకనే పంచే దానముతోనే సంపన్నమయ్యే అవినాశీధనం వృద్ధి అయ్యే బాబా స్నేహంలో మనమే లవలీనమే బాబా స్నేహంలో